క్రికెట్ను ఇంట్లో అందరూ కలిసి చూస్తారు, వాళ్ళ ఆటను మెచ్చుకుంటారు. కానీ తన కొడుకు అలాగే బ్యాట్తో బయటకు వెళ్తా అంటే మాత్రం ఒప్పుకోరు. ప్రముఖ నటుడు రావు రమేష్ ఓ సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తల్లిదండ్రులకు సరిగ్గా సరిపోతుంది. అయితే ఇది అందరి గురించి కాదులేండి. గొంగడి త్రిష, నితీష్ రెడ్డి పేర్లు ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్లో మారుమోగుతున్నాయి. వారి ఎదుగుదల వెనుక తల్లిదండ్రుల త్యాగాలున్నాయి. అటు తిలక్ వర్మకు ఉన్న పేరెంట్స్ సపోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక T20 అండర్-19 మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న టీంలో వైజాగ్కు చెందిన షబ్నం ఒకరు. క్రికెట్ను కెరీర్గా ఎంపిక చేసుకోవడానికి ఆమె తండ్రే ప్రధాన కారణం. ఇలా ఒకే టైం పీరియడ్లో చాలా మంది తెలుగు ఆటగాళ్లు జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాదు, టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఇలా ఎప్పుడు జరగలేదని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరో ఇద్దరో టీమిండియాకు ఆడితే చాలా గొప్పగా భావించే రోజులుండేవి. 2 ఏళ్ల నుంచి ఆ పరిస్థితి మారుతూ వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి మరింత మంది క్రికెట్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.